ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ప్రైమరీకి ఫారెన్కి కాన్స్టెంట్స్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో బేసికల్గా మనకి ఇన్పుట్ అనేది ఎలా ఉంది కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, స్టేట్ నేమ్. ఓకే, సో ఈచ్ కంట్రీకి మనకి మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయన్నమాట. బట్ అవుట్పుట్ ఏంటంటే ఇలా రావాలన్నమాట. అంటే విత్ ఇన్ ద సింగిల్ ఇక్కడేంటి ఒక కంట్రీకి ఎన్ని స్టేట్స్ ఉంటే అన్ని రోస్ వస్తుంది. బట్ అలా కాకుండా ఈ కంట్రీలో ఇండియా అనే కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉంటే సో వాటిని కామా సపరేట్ తోటి మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో 3 కానీ 4 కానీ ఎన్ని ఉంటాయని సో మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. అలానే వేరే కంట్రీ ఇలా మనం ఏంటంటే అవుట్పుట్ అనేది డిస్ప్లే చేయాలి. ఓకే, మనకున్న ఇన్పుట్ అనేది ఎలా ఉంది, సో అవుట్పుట్ అనేది ఎలా ఉందన్నమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ సినారియో మనం ఐ థింక్ 1 month బ్యాక్ కూడా డిస్కస్ చేసాం. బట్ అది డిఫరెంట్ వే అనమాట. ఓకే, సో దానికి XML పాత్ కావచ్చు, అలానే స్టఫ్ అనే ఫంక్షన్స్ ద్వారా మనం ఇంప్లిమెంట్ చేసాం. బట్ ఈ వీడియోలో ఏంటంటే చాలా సింపుల్ అనమాట, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, స్ట్రింగ్ అండర్స్కోర్ అగ్రిగేషన్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు అనమాట. ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని ఈజీగా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఇప్పుడు SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో చూద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ సేమ్ అనమాట. సో ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకున్నాను. ఇక్కడ మనకి 3 కాలమ్స్ ఉన్నాయి, కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, అలానే స్టేట్స్, అలానే మనకి శాంపుల్ డేటా కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, డన్. అలానే శాంపుల్ డేటా కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, గుడ్. ఓకే, సో ఇది మనకి ఇన్పుట్ అనమాట. ఓకే, సో ఇందాక మీకు స్క్రీన్లో చూపించినట్టుగా మనకేమున్నాయి, కంట్రీ ఐడి, కంట్రీ నేమ్, అలానే స్టేట్ నేమ్. అంటే ఈచ్ కంట్రీకి ఏదైతే స్టేట్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 4, ఒక 20 ఉంటే 20 రోస్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఇన్పుట్ డేటా ఉందన్నమాట. సో మనకి అవుట్పుట్ డేటా ఇందాక చూపించినట్టుగా విత్ ఇన్ ద కంట్రీలో మల్టిపుల్ రోస్ కాకుండా సింగిల్ రోలో ఆ కంట్రీకి ఎన్ని స్టేట్స్ అనేది కామా సపరేటర్ కావచ్చు, లేదా సెమీ కాలన్ కావచ్చు. అంటే సపరేటర్ అనేది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ని బట్టి మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వెరీ సింపుల్ అనమాట. మనం ఏదైతే కాలమ్ని అగ్రిగేట్ చేయాలనుకుంటున్నామో, గ్రూప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ని స్పెసిఫై చేసి ఇప్పుడు మల్టిపుల్ వాల్యూస్ని మనం అగ్రిగేట్ చేస్తాం కదా. అంటే ప్రతి వాల్యూ మధ్య ఏం సపరేటర్, అంటే సపరేటర్ కామన్, సెమీ కాలన్, పైప్ సింబల్ ఏంటి అనేది కూడా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ స్ట్రింగ్ అగ్రిగేషన్, స్టేట్స్ నేమ్ కామా తోటి సపరేట్ అవ్వాలి, దీనికి ఒక నేము, దాట్స్ ఇట్, ఇంకేం లేదన్నమాట. చూడండి, సో అన్ని స్టేట్స్ కూడా మనకి విత్ ఇన్ ద సింగిల్ రోలో వచ్చింది. ఓకే, అన్ని స్టేట్స్ కూడా విత్ ఇన్ ద సింగిల్ రోల్. బట్ బేసికలీ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ కూడా కంట్రీ నేమ్ అలా డిస్ప్లే చేయాలి. ఓన్లీ ఈ స్ట్రింగ్ అండర్స్కోర్ అగ్రిగేషన్ ఫంక్షన్కి ఇన్పుట్ పారామీటర్గా స్టేట్స్ నేమ్ ఇచ్చాను. అలానే సపరేటర్ అంటే మనకి ఒక స్టేట్స్కి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ వాల్యూస్ సపరేట్ చేయడానికి ఏదో ఒక సింబల్ అనేది యూజ్ చేయాలి కదా. నేను ఇక్కడైతే కామా అనేది యూజ్ చేశాను. ఓకే, ఇంకోసారి చూద్దాం. చూడండి, అన్ని స్టేట్స్ కూడా కామన్ సపరేట్ తోటి మనకి అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి అవుట్పుట్ ప్రకారంగా ప్రతి కంట్రీకి ఎన్ని స్టేట్స్, ఇక్కడేంటి అన్ని స్టేట్స్ ఒకే రోలో వచ్చినాయి. బట్ మన రిక్వైర్మెంట్ అంటే ఇండియా అనే కంట్రీకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అలానే యూఎస్ఏకి, అలానే యూకేకి. సో బేస్డ్ ఆన్ కంట్రీ వైజ్ ఐ వాంట్ టు ఫైండ్ ద స్టేట్స్ అనమాట. సో అందువల్ల నేను ఇక్కడ సెల్ఫ్ స్టేట్మెంట్లో కంట్రీ అనే కాలమ్ యూజ్ చేసి దాన్ని గ్రూప్ బై చేస్తాను. ఓకే, లెట్స్ సీ దట్. ఇప్పుడు చూడండి, సో ఇండియా అనే కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అలానే యూకే అనే కంట్రీలో, అలానే యూఎస్ అనే కంట్రీలో ఇలా మనం ఏంటంటే సో డిఫైన్ చేస్తాము. ఓకే, అంటే స్ట్రింగ్ అగ్రిగేషన్ కాకుండా మీరు ఏదైతే కాలమ్స్ అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలనుకుంటున్నారో ఆ కాలమ్ నేమ్స్ కూడా మనం డిఫైన్ చేసిన తర్వాత గ్రూప్ బై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మిన్, మ్యాక్స్ లేకపోతే సమ్ కావచ్చు,
ఎక్సెప్ట్ అగ్రిగేట్ ఫంక్షన్ కాకుండా సెల్ఫ్ స్టేట్మెంట్లో ఏదైనా సరే దాన్ని గ్రూప్ బైలో యూజ్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అనమాట. ఓకే, అయితే మీరు ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. బట్ మనం సార్టింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఎక్స్క్యూజ్ మీ, సార్టింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే మీకు ఆర్డర్ బై అనేది అసెండింగ్ కావాలా డిసెండింగ్ కావాలని కూడా మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దానికోసం జస్ట్ ఒక చిన్న విత్ ఇన్ గ్రూప్ ఏదైతే మన గ్రూప్లో ఓకే ఆర్డర్ బై అనేది స్పెసిఫై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే అడిషనల్గా ఏమంటే విత్ ఇన్ ద గ్రూప్ ఆర్డర్ బై కాలమ్ నేమ్, అది అసెండింగ్ ఆర్డరా డిసెండింగ్ ఆర్డర్ ఏదనేది మీ రిక్వైర్మెంట్ బట్టి మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సింపుల్, అంతమించి చూడండి. ఇందాక టీ సంథింగ్ అలా వచ్చింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఏపీ వచ్చింది. ఎందుకంటే ఏ అనేది స్మాల్ లెటర్ కాబట్టి మనం సార్టింగ్ అనేది ఎలా చేస్తున్నాం, బేస్డ్ అసెండింగ్ ఆర్డర్. మీకు కావాలనుకుంటే డిసెండింగ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏముంది, అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చూడండి, TSTNKAP. ఇలా మీరేంటంటే ఆర్డర్ బై అనేది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇట్స్ అప్ టు యువర్ విషయం అన్నమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇలా మనం ఏంటంటే ఇదే కూడా మీరు ప్రీవియస్ వర్షన్లో చేసినట్లయితే చాలా లెంతీగా ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఫంక్షన్ అనేది యూజ్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది మనకి కావాల్సిన అవుట్పుట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఏంటంటే రకరకాలుగా యూజ్ చేయొచ్చు అనమాట. సేమ్ కాన్సెప్ట్, బట్ అల్టిమేట్గా అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. కాన్సెప్ట్స్ క్వైరీస్ కావచ్చు, డిఫరెంట్గా ఉండొచ్చు, అంతకు మించి అనమాట. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సో ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.